హలో టెల్చీ పీపుల్ ఎలా ఉన్నారు? సో, వెల్కమ్ టు టెల్చీస్ యానిమే న్యూస్ ఎపిసోడ్ 11. సో, ప్రామిస్ చేసినట్టుగానే ఎవ్రీ ఫ్రైడే అయితే తెస్తానని చెప్పాను లాస్ట్ ఎపిసోడ్‌లో చూసుకుంటే. అండ్ మీకు ప్రామిస్ చేసినట్టుగానే ఇప్పుడు ఈ ఫ్రైడేలో మరొక ఎపిసోడ్ తోటి మీ ముందుకైతే వచ్చాననమాట. అండ్ ఈ ఎపిసోడ్‌లో చాలా అంటే చాలా క్రేజీ న్యూసెస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఒక న్యూస్ ఉంది విచ్ ఈస్ మై ఫేవరెట్. అండ్ ఆ న్యూస్ అయితే వీడియో ఎండింగ్‌లో చెప్తాను. సో, కాబట్టి వీడియో ఎండ్ వరకు చూసి ఎంజాయ్ చేసేయండి. ఇక ఆలస్యం చేయకుండా న్యూస్‌లోకి ఎళ్ళిపోతే ఫస్ట్ న్యూస్ 'డెవిల్ మే క్రై'. సో, ఇది చూసుకుంటే దీనికి సంబంధించి ఒక కొత్త టీవీ షోని రిలీజ్ చేశారు. దాని స్క్రీన్ మీద డైరెక్ట్‌గా చూపించేస్తాను. అండ్ ఇది చూసుకుంటే ఏప్రిల్ 3న నెట్‌ఫ్లిక్స్‌లో రాబోతుంది. బికాస్ ఇది నెట్‌ఫ్లిక్స్ యానిమే కాబట్టి. అండ్ లెట్ మీ టెల్ యూ దీని క్వాలిటీ దీని యానిమేషన్ చూస్తే లిటరల్లీ మైండ్ బ్లో అయిపోతుందనమాట. దీని నుంచి వచ్చే ప్రతి కంటెంట్ కూడా ప్రామిసింగ్‌గా అనిపించింది. సో, కాబట్టి దీన్ని ఖచ్చితంగా మిస్ అవ్వకండి. ఏప్రిల్ 3లో నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన తర్వాత చూసేయండి. నేను చూసేస్తాను. డెఫినెట్‌లీ రివ్యూ అయితే ఇవ్వడం పక్కా. సో, చాలా వెయిట్ చేస్తున్నా దీనికోసం. సో, ఇక మనం నెక్స్ట్ సీజన్‌కి వెళ్ళిపోతే 'బ్లూ ఆర్కెస్ట్రా'. సో, దీనికి సంబంధించి సీజన్ 2 అయితే కన్ఫర్మ్ అయిపోయింది. దీనికి సంబంధించి ఒక టీజర్ విజువల్ రిలీజ్ చేశారు. అది కూడా స్క్రీన్ మీద చూపిస్తాను. అండ్ ఇది చూసుకుంటే ఫాల్ 2025లో రిలీజ్ కాబోతుంది. దీంట్లో టోటల్ 21 ఎపిసోడ్స్ అయితే ఉండబోతున్నాయి. సో, ఆబ్వియస్లీ యాహ్! సో, ఇక మనం నెక్స్ట్ సీజన్‌కి వెళ్ళిపోతే 'యువర్ ఫార్మా'. ఇది చూసుకుంటే ఏప్రిల్ 2025 అంటే నెక్స్ట్ సీజనే స్ప్రింగ్ 2025 ఏప్రిల్ 2025లో రిలీజ్ కాబోతుంది. ఎగ్జాక్ట్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ దీనికి సంబంధించి మెయిన్ టీజర్ రిలీజ్ చేశారు. అది కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. సో, ఇట్స్ నాట్ ప్రామిసింగ్ బట్ చూద్దాం ఎలా ఉండబోతుందో. సో, ఇక మనం నెక్స్ట్ సీజన్‌కి వెళ్ళిపోతే 'ఏ వైల్డ్ లాస్ట్ బాస్ అపియర్డ్'. సో, ఇదైతే ఒక టీవీ యానిమే అనమాట. ఇది చూసుకుంటే మీకు అక్టోబర్ 2025లో రిలీజ్ కాబోతుంది. స్టూడియో వాయ్ వరల్డ్ నుంచి. అండ్ దీనికి సంబంధించి కొత్త టీజర్ రిలీజ్ చేశారు. అది కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. సో, ఇక మనం నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే 'లజారుస్'. సో, ఇదైతే సర్ప్రైజింగ్ అనమాట. సో, 'లజారుస్' మప్ప అండ్ దాని యొక్క 'శినిచిరో వటానబే' డైరెక్టర్ అనమాట. సో, వీళ్ళిద్దరి మధ్య వస్తున్న ఒరిజినల్ యానిమే ప్రాజెక్ట్ ఇది. సో, ఇది చూసుకుంటే దీంట్లో టోటల్ 13 ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి. సీజన్ 1 కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు ఈ 13 ఎపిసోడ్స్ ప్రొడక్షన్ అయిపోయింది. విచ్ ఈస్ సర్ప్రైజింగ్. 'మప్పా' నుంచి వస్తుందంటే అసలు ప్రొడక్షన్ ముందే అయిపోవడం ఏంటి? క్రేజీ. అండ్ చూద్దాం 'లజారస్' ఎలా ఉండబోతుంది. ఆబ్వియస్లీ యానిమేషన్ టాప్ టైర్ ఉంటుంది. సో, ఎలా ఉంటుందో చూడాలి. సో, ఇక మనం నెక్స్ట్ ఇష్యూకెళ్ళిపోతే 'అకిటో ఐహారాసో' ఒక మాంగా అనమాట. సో, ఇది పెండమిక్ మాంగా. అంటే పాండమిక్ అంటే మీకు చెప్పనవసరం లేదు. సో, ఇది చూసుకుంటే న్యూ నార్మల్ ఈ యానిమే పేరు. అండ్ దీనికి సంబంధించి యానిమే ప్రాజెక్ట్ అనౌన్స్ అయిపోయింది. సో, ఇది ఒక మాంగా అండ్ దీని నుంచి యానిమే ప్రాజెక్ట్ అయితే వస్తుంది. అదైతే కన్ఫర్మ్ అయిపోయింది. సో, ప్రస్తుతానికి ఇవన్నీ లీక్సే. మనకైతే లీక్స్ దొరుకుతాయన్నమాట. సో, ఇక మనం నెక్స్ట్ ఇష్యూకెళ్ళిపోతే 'కుజుమా ఒటాబేలే హొరోరో'. సో, ఇది చూసుకుంటే మీకు ఇంగ్లీష్‌లో అయితే 'ఇఫ్ కుజుమా సింగ్స్ ద హౌస్ గ్రోస్'. సో, ఈ యానిమే చూసుకుంటే మీకు కన్ఫర్మ్ అయిపోయిందనమాట. ఇది 2026లో అయితే రిలీజ్ కాబోతుంది. దీని యానిమేషన్ ప్రొడక్షన్ అంటే స్టూడియో హిబారి అయితే దీన్ని చేస్తున్నారనమాట. యాక్చువల్‌గా చూడడానికి చాలా ప్రామిసింగ్‌గా ఉంది. ఆ విజువల్స్ కావచ్చు, దీని కంటెంట్ కావచ్చు. సో, డెఫినెట్‌లీ నేనైతే చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా. ఇది ఫస్ట్ అయితే మే 2024లో అనౌన్స్ అయిందనమాట. అండ్ సూపర్ న్యాచురల్ కామెడీ అంటే ఆబ్వియస్లీ మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంది. సో, ఇక నెక్స్ట్ చూడగలిగితే విచ్ ఈస్ అనదర్ సర్ప్రైజింగ్. సో, స్టూడియో ఫీల్డ్ నుంచి ఒక కొత్త యానిమే రాబోతుంది. దాని పేరు 'సమ్మర్ పాకెట్స్'. సో, దీనికి సంబంధించి ప్రొడక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎయిరింగ్ కూడా స్టార్ట్ కాలేదు. సో, ఇదైతే టోటల్ 26 ఎపిసోడ్స్ 2 కన్సిక్యూటివ్ కోర్స్ అంటే 2 కన్సిక్యూటివ్ కోర్స్ అంటే 1 వీక్, 2 వీక్స్ గ్యాప్ తీసుకొని వెంటనే సెకండ్ కోర్ రిలీజ్ చేస్తారు. సో, 26 ఎపిసోడ్స్ కంప్లీట్ అయిపోవడం ప్రొడక్షన్ విచ్ ఈస్ సర్ప్రైజింగ్. మళ్ళీ సర్ప్రైజ్. సో, చూద్దాం ఇది ఎలా ఉండబోతుందో. ఇక నెక్స్ట్ విషయంకెళ్ళిపోతే విట్ స్టూడియో నుంచి ఒక రీమేక్ రాబోతుంది. అదే 'ఐబా సమురాయ్ లెజెండ్'. సో, ఇది చూసుకుంటే మనకి సీజన్ 1 కన్ఫర్మ్ అయిపోయిన విషయం తెలిసిందే. సో, ఇదైతే 2 కన్సిక్యూటివ్ కోర్స్ కింద అయితే రాబోతుందనమాట. టోటల్ 24 ఎపిసోడ్స్ తోటి. సో, ఇది చూసుకుంటే ఏప్రిల్‌లో వస్తున్న విషయం తెలిసిందే. అండ్ దానికి సంబంధించి విజువల్ కూడా మీకు కనిపిస్తుంది చూసేయండి. సో, మనం నెక్స్ట్ విషయంకెళ్ళిపోతే ఒక యానిమే ఫీచర్డ్ ఫిల్మ్ విచ్ ఈస్ సర్ప్రైజింగ్. అసలు నాకు చాలా సర్ప్రైజ్ అనిపించింది ఇది విన్న తర్వాత. సో, 'హిరోషి సకరజక' జపనీస్ స్కైఫై మాంగా. సో, సారీ లైట్ నోవెల్. అది చూసుకుంటే 'ఆల్ యూ నీడ్ ఈజ్ స్కిల్'. సో, దీనికి సంబంధించి ఒక యానిమే ఫీచర్ ఫిల్మ్ అయితే ఇప్పుడు యానిమే ప్రొడక్షన్‌లోకి ఎంటర్ అయింది. స్టూడియో 4సి నుంచి. సో, ఇది ఎందుకు సర్ప్రైజింగ్ అంటున్నానంటే కింద చూడండి. సో, ఇది చూసుకుంటే 2014లో ఒక హాలీవుడ్ లైవ్ యాక్షన్ మూవీ వచ్చింది విచ్ ఈస్ ఎపిక్. అదే 'ఎడ్జ్ ఆఫ్ టుమారో'. ఇది చూసుకుంటే ఎవరో తెలుసా హీరో మన 'టామ్ క్రూజే'. అండ్ మూవీ కూడా క్రేజీ ఉంటుంది. సో, అది ఈ మాంగా నుంచి ఈ లైట్ నోవెల్ నుంచి అడాప్టేషన్ అంటే సర్ప్రైజ్ అయ్యా. అంటే దానికి సంబంధించి యానిమే ఫిల్మ్ వస్తుందంటే నాకు తెలిసి గట్టిగా ఉండబోతుంది. సో, చూద్దాం ఎలా ఉంటుందో. ఇక నెక్స్ట్ విషయంకెళ్ళిపోతే 'ఎ స్టార్ బ్రైటర్ దాన్ ద సన్'. సో, ఇదైతే ఒక షోజో మాంగా అనమాట. దానికి సంబంధించి అఫీషియల్‌గా అయితే టీవీ అన ఐ మీన్ యానిమే అయితే అనౌన్స్ అయిపోయింది. 2025లో అయితే రిలీజ్ కాబోతుంది. ఎప్పుడని ఎగ్జాక్ట్‌గా తెలీదు. అండ్ ఐ యామ్ సో ఎక్సైటెడ్ ఫర్ ఇట్. ఇక నెక్స్ట్ విషయంకెళ్ళిపోతే
సో 'నెకో టు రియో' అంటే 'ద క్యాట్ అండ్ ద డ్రాగన్.' సో ఇది చూసుకుంటే ఒక మాంగా అనమాట. అండ్ దీనికి సంబంధించి ఒక కొత్త యానిమే అడాప్టేషన్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో చూద్దాం, త్వరలోనే దీనికి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా రావచ్చు. ఇక నెక్స్ట్ న్యూస్ 'ఎంఎఫ్ గోస్ట్.' సో దీనికి సంబంధించి సీజన్ 3 అయితే 2026లో అయితే రిలీజ్ కాబోతుంది. ఈ యానిమే ఎవరు చూస్తున్నారో నాకు తెలీదు. ఐ మీన్ చూసే వాళ్ళని తక్కువ పట్టకూడదు. బట్ రేసింగ్ సీన్స్ చాలా బావుంటాయంట. నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో ఇక మన నెక్స్ట్ న్యూస్‌కెళ్ళిపోతే 'మోనోనోకే' యానిమే ఫిల్మ్ ట్రయల్స్ వస్తున్న విషయం తెలిసిందే కదా! సో దీనికి సంబంధించి ఆల్రెడీ చాప్టర్ 1 వచ్చింది. అది 'ద ఫాంటమ్ అండ్ ద రెయిన్' అని చెప్పి గంటన్నరతోటి. అండ్ ఇప్పుడు చూసుకుంటే దీనికి సంబంధించి చాప్టర్ 2 అయితే 'మోనోనోకే ద మూవీ ద యాషెస్ ఆఫ్ రైజ్' అన్న పేరుతోటి అయితే రాబోతుంది. ఇది చూసుకుంటే మీకు గంట 14 నిమిషాలైతే ఉండబోతుంది. ఇది మార్చి 14, 2025లో జపాన్‌లో రిలీజ్ కాబోతుంది. మన ఇండియాలో వస్తుందో రాదో తెలీదు. హోప్ రావాలని. ఇది చాలా బావుంటుంది. సో ఇక మన నెక్స్ట్ న్యూస్‌కెళ్ళిపోతే 'విచ్ వాచ్.' సో ఇది చూసుకుంటే ఏప్రిల్ 6న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. దీని గురించి ఆల్రెడీ మాట్లాడాం. ఇప్పుడు సర్ప్రైజింగ్ ఏంటంటే దీని ఓపెనింగ్ థీమ్ అవాసాబి చేస్తుందంట. ఐ మీన్ ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు అవాసాబిని తీసుకున్నారంటే. ఎనీవే ఇది చూసుకుంటే టోటల్ 2 కోర్స్ కింద రిలీజ్ కాబోతుంది. దట్ మీన్స్ 24 ఎపిసోడ్స్ ఉండొచ్చు ఈజీగా. అండ్ బిబురి యానిమేషన్ స్టూడియోస్ అయితే దీన్ని చేస్తున్నారు. సో ఐయామ్ ఎక్సైటెడ్. ఇది ఎలా ఉండబోతుందో చూద్దామని చెప్పి. సో ఇక ఫైనల్ న్యూస్‌లోకి ఎంటర్ అయిపోదాం. అండ్ యాజ్ ఐ సెడ్ ఇది నా ఫేవరెట్ న్యూస్ ఈ వీడియోలో. అంటే ది బెస్ట్ నా దృష్టిలో మాత్రం. సో అదే క్యూట్ యానిమేషన్ ఒక కొత్త యానిమేని తీసుకొని రాబోతుంది. దాని పేరే 'సిటీ ద యానిమేషన్.' ఇదైతే జూలై 2025లో రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించి ఒక కీ విజువల్ కూడా వచ్చి మీ స్క్రీన్ మీద చూపిస్తాను. ఈ ఆర్ట్ స్టైల్ చూడంగానే యానిమే పరిచయం ఉన్న ప్రతి ఒక్కడు గుర్తుపడతాడు. అదే క్యూట్ యానిమేషన్ నుంచి ఒక 15 ఏళ్ల క్రితం ఒక యానిమే వచ్చింది. అది కూడా క్రేజీ ఉంటుంది. దాని పేరే 'నిచిజో.' సో 'నిచిజో' మాంగా ఐ మీన్ యానిమే ఏదైతే ఉందో ఇది కూడా సేమ్ ఆర్ట్ స్టైల్‌లో ఉందని చెప్పి అంటారు చూడంగానే అందరికి. ఎందుకో తెలుసా? 'నిచిజో' క్రియేటరే దీన్ని కూడా క్రియేట్ చేసాడు. అండ్ ఇది కూడా అంతే క్రేజీ లెవెల్‌లో ఉంటుంది. అండ్ ఈ 'సిటీ ద యానిమేషన్' మనకు ఒక క్రేజీ ఎక్స్‌పీరియన్స్ డెఫినెట్‌లీ కలిగిస్తుంది. సో నేనైతే చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా. దీనికోసం మీరు వెయిట్ చేస్తున్నారో లేదో చెప్పండి. ఎందుకంటే ఇది వచ్చిన తర్వాత గట్టిగా చేసేద్దాం ట్రెండ్. ఎందుకంటే మనం ఒకప్పట్లో 'నిచిజో'ని రన్నింగ్‌లో చూడలేకపోయాం. బికాస్ యానిమే అంటే తెలీదు. ఇప్పుడు అదే క్రియేటర్ నుంచి అదే రేంజ్ మంచి స్టఫ్ వచ్చే మాంగా ఇప్పుడు యానిమే కింద అది క్యూట్ యానిమేషనే నెక్స్ట్ లెవెల్ ఇస్తారు వాళ్ళ యానిమేషను. అంటే ఐ మీన్ బెస్ట్ స్టూడియో నా దృష్టిలో వాళ్ళు. సో అటువంటి వాళ్ళ దగ్గర నుంచి వస్తుందంటే ఆబ్వియస్‌లీ చాలా హైప్ ఉంటుంది. సో అదొచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా మాట్లాడుకుందాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంతటితోటి ఈ న్యూస్ వీడియోని ఏం చేసేద్దాం. అండ్ రేపు సర్ప్రైజింగ్ వీడియో ఏంటనుకుంటున్నారు? సో నెక్స్ట్ సర్ప్రైజ్ తోటి వద్దాం. బాయ్ బాయ్ రా.